కృష్ణారావుని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మే 21న మంత్రి జూపల్లి నూతన మద్యం కంపెనీలకు ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వలేదన్నారు. అలా ప్రచారం చేసే మీడియాపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. కానీ మంత్రి జూపల్లి అబద్ధాన్ని మే 27న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం సోమ్ డిస్టిలరీ అనే సంస్థకు అనుమతులు జారీ చేసిందని రుజువు చేశారు. మంత్రి జూపల్లి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేశారని మరిచినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇక నకిలీ మద్యానికి పేరుగాంచిన సోమ్ డిస్టిలరీ అనే వ్యాపార సంస్థ రాష్ట్రంలో వ్యాపారం మొదలు పెడుతుంటే కనీస సమాచారం లేదని మంత్రి అనడం బాధ్యత రహితమని విమర్శించారు. ప్రభుత్వం ఆదాయానికి మరీ ముఖ్యంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ నకిలీ మద్యం అంశం మంత్రికి తెలియకుండా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పరువు నష్టం దావా వేస్తామనడం, తర్వాత సమాచారం లేదనడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మన్నెం కృష్ణ వ్యాఖ్యానించారు.